నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'ప్రేమ సింహాసనం' అనే నవలలోని 16వ భాగాన్ని విందామా? స్వప్న డాక్టర్ గారి దగ్గరకు వచ్చింది. బాబు స్కూల్లో చేరాడని తులసి చెప్పింది. కారులో ఒక ఆయన వస్తారమ్మా. ఆయన పేరు సుధీరు. ఆయన వెంట విమల అని ఒక అమ్మాయి వస్తుంది. ఆ ఇద్దరూ బాబుని బాగా చూస్తారు. బాబు ఇప్పుడిప్పుడే అల్లరి మానేస్తున్నాడు అని చెప్పింది. తులసికి నర్స్కి చాలా స్నేహం ఏర్పడింది. ఇద్దరూ మాటకారులే. సాయంత్రం రైలుకొచ్చి ఉదయమే వెళ్ళిపోయే స్వప్నను చూసి నర్సుకు అనుమానం. డాక్టర్ గారి బంధువు అయితే ఇలా రహస్యంగా వచ్చి ఎందుకు వెళ్ళడం? బాహాటంగానే రావచ్చుగా. ఒకవేళ వచ్చినా నలుగురు ఎదుటికి రాకుండా అలా దొంగల నాలుగు గోళ్ల మధ్య కూర్చుంటుంటే బాబుకి ఆ డాక్టర్ గారికి ఏమిటో సంబంధం. ఆ రోజు రాత్రి స్వప్న వచ్చింది. ఉదయమే వెళ్ళడానికి రైలు వెళ్లే మార్గంలో యాక్సిడెంట్ అవడంతో రైళ్లు ఆగిపోయినాయి. స్వప్న తప్పనిసరిగా ఉండిపోవాల్సి వచ్చింది. స్వప్న ఎప్పట్లాగానే గది విడిచి బయటకు రాలేదు. ఉదయం 10 గంటల వేళ స్వప్న డాక్టర్ గారి షర్టుకి గుండీలు కుడుతోంది. బాబు వాకిట్లో ఆడుకుంటున్నాడు. ఇంతలో తులసి పరిగెత్తుకొచ్చింది. అమ్మా అమ్మా, ఆయన వచ్చారు అంది. ఎవరే అంది స్వప్న. ఆయనేనమ్మా, మీరు అడిగారే ఆయన. స్వప్న చేతిలో స్వెటర్ పక్కన పెట్టేసింది. ఆ ముఖంలో కంగారు, భయం ముప్పిరిగొన్నాయి. వెంటనే లేస్తూ ఆయన ఇక్కడికి వస్తారా అంది. ఈ గదిలోకి రారమ్మా, మీరు కావాలంటే కిటికీ పరదా లాగి చూడొచ్చు. తులసి అంటూనే పరిగెత్తింది. డాక్టర్ గారు ఉన్నారు హాల్లో. మాటలు వినిపిస్తున్నాయి. హలో, గుడ్ మార్నింగ్ అంటున్నాడు సుధీర్. గుడ్ మార్నింగ్ అంటున్నాడు బాబు. స్వప్న మెల్లగా వచ్చి కంపిస్తున్న వేళ్లతో కిటికీకున్న పరదా కాస్త లాగి దాని మధ్య నుంచి చూసింది. హాల్లో సుధీర్ బాబుని ఎత్తుకుని బొమ్మలాంటిదేదో ఇస్తున్నాడు. థ్యాంక్ యూ. బాబు సుధీర్ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటున్నాడు. స్వప్నకి కడుపులో నుంచి ఆనందం, దుఃఖం రెండూ ఒకేసారి పొంగులా వస్తున్నాయి. ఆ క్షణంలో తన జీవిత ధ్యేయం నెరవేరినంత ఆనందంగా అనిపించింది. తనకింకేం కావాలి? ఇంతకంటే ఇంకేం కావాలి? సుధీర్ పక్కన విమల ఉంది. విమల నవ్వుతూ బాబు బొగ్గిల్లుతూ, నాకు గుడ్ మార్నింగ్ చెప్పలేదు కదూ, అయితే నీతో మాట్లాడనుపో అంది. గుడ్ మార్నింగ్ ఆంటీ అన్నాడు. అడిగిన తర్వాత చెప్పేది? నాకు కోపం వచ్చింది, నీతో మాట్లాడను. బాబు సుధీర్ చేతుల్లోంచి జారి దిగి విమల కాళ్ళకి పెనవేసుకున్నాడు. ఆంటీ మంచిది. చూసారా వీడెంత తెలివిగలవాడో, విమల డాక్టర్ గారికి చెబుతూ పకపక నవ్వింది. సుధీర్ కూడా నవ్వాడు. స్వప్నకు ఆ నవ్వులు వినిపిస్తున్నాయి. మెల్లగా పరదా పక్కకు తప్పుకుంది. ఈ కొత్త చొక్కా ఎక్కడిది నీకు? మమ్మీ వచ్చిందిగా, తెచ్చింది గొప్పగా చెప్పాడు. సుధీర్ విమల ముఖాలు చూసుకున్నారు. సుధీర్ అన్నాడు, నిజంగానా? మరి మమ్మీ ఏది? నాకు చూపించు. ఇప్పుడే చూపిస్తా. బాబు సుధీర్ చెయ్యి వదిలి లోపలి గదివైపు పరిగెత్తబోయాడు. ఆగాగు బాబు, మమ్మీ రాదు డాక్టర్ గారు కంగారుగా అన్నారు. బాబు ఆ మాట వినకుండానే పరిగెత్తాడు. బాబు లోపలికి రాగానే తల్లి చేయి పట్టి లాగుతూ, మమ్మీ, కొత్త అంకుల్ ఆంటీ వచ్చారు, రా చూద్దువు గాని అన్నాడు. స్వప్న చేయి విడిపించుకుంది. వద్దు నాన్న, నేను రాలేను. బాబుకు మాత్రమే వినిపించేటట్లుగా అంది. రా మారాన్ చేశాడు. ఇంకోసారి వస్తా, తలనొప్పిగా ఉంది, మందు వేసుకుంటా. మా తండ్రివి కదూ. బాబు సరేనంటూ తల ఊపాడు. విమల సుధీర్ లోపల నుంచి రాబోయే వ్యక్తి కోసం ఆసక్తిగా చూస్తున్నారు. బాబు ఒక్కడే పరిగెత్తుకొచ్చాడు. మమ్మీ రాదుట, తలనొప్పిగా ఉందిట. విమల సుధీర్ ముఖాలు చూసుకున్నారు. తులసి కాఫీలు తెచ్చింది. డాక్టర్ గారు కాఫీ తాగిన తర్వాత విమలను పరీక్ష చేసి మందులు వ్రాసిస్తూ, విమల, ఇంకొక వారం ఈ మందులు వాడితే చాలు, ఇంకేమీ అవసరం లేదు, నువ్వు మామూలుగా అయిపోయావు. ఆ మాట బాగా మనసులో ఎక్కించుకుని అన్నీ సరిగ్గా తిను అన్నారు. థ్యాంక్ యూ డాక్టర్. నేను ఇలా ఉన్నానంటే ఇది కేవలం మా బావ చలవేగా. బావ అండగా ఉండి ఆ ఆపరేషన్ చేయించకపోతే నేను ఈ పాటికి ఎలా ఉండేదాన్నో. మీరిద్దరూ నాకు పునర్జన్మను ప్రసాదించారు. బావ రుణం తీర్చుకోవాలంటే నువ్వేం చేయాలో తెలుసా? ఏం చేయాలి? బావను బాగా చూసుకోవాలి. తప్పకుండా చూసుకుంటాను డాక్టర్ అంది విమల. సుధీర్ విమల వెళ్ళిపోయారు. డాక్టర్ గారు బాబుని ఎత్తుకుని టాటా చెప్పించారు. స్వప్న గదిలో నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం చూస్తూనే ఉంది. విమల ఏదో అంటోంది. అతను విరగబడి నవ్వుతున్నాడు. డాక్టర్ గారు కూడా నవ్వుతున్నారు. కారు వెళ్ళిపోయింది. స్వప్న గదిలో కిటికీ రెక్కకు తలానించి కళ్ళు మూసుకుని నిలబడింది. సుధీర్ని మళ్ళా కళ్ళారా చూడగలిగాననే సంతోషం వెల్లువలా పొంగుతోంది. కానీ ప్రక్కనున్న విమల, అతని నవ్వు, ఏదీ పట్టని కులాసతనం స్వప్న మనసు నిండా అగ్నిజ్వాలలు ఆకాశానికి తాచుల్లా లేస్తున్నాయి. అతను సంతోషంగానే ఉన్నాడు. అంటే తన గురించి మర్చిపోయినట్టేగా. తను పడే నరకం అతనికి లేదన్నమాటేగా. నర్స్ చెప్పింది. విమలకి సుస్థి చేసినప్పుడు అతను ఎంత ప్రాణంగా చూసి సేవలు చేశాడో.
స్వప్నకి గుండెల్లో నొప్పిలాంటిది ప్రారంభమైంది. తనెందుకు బాధపడుతోంది? తను కోరుకున్నదే జరుగుతోందిగా. తను ఆశించినట్టే విమల అతను చేరువయ్యారు. తను కోరుకున్నదే అది. మళ్ళా ఈ బాధ ఎందుకు? స్వప్నకి తన మనసు ఏమిటో తనకే అర్థం కావడం లేదు. సుధీర్, విమల చేరువుగా ఉన్నారు. బాబు వాళ్ళకి దగ్గరవుతున్నాడు. అనుకున్నదంతా సరిగ్గానే జరుగుతోంది. స్వప్న వచ్చి మంచం మీద పడింది. ఎందుకో గాని ఒక్కసారిగా తను చాలా దురదృష్టవంతురాలు అనిపించింది. ఏడుపు వచ్చేసింది. బాబు అతనికి దగ్గరగా అయితే చాలు, ఇక తను బ్రతకడం అనవసరం అనిపించసాగింది. ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? పదే పదే అనిపిస్తోంది. ఆ విషయం గుర్తుకొచ్చిన కొద్దీ దుఃఖం తెరలుగా రాసాగింది. స్వప్న పల్లెటూరు వచ్చేసింది. ఏంటి బుజ్జమ్మ అట్టా ఉన్నావు? అంది నాగమ్మ. ఏం లేదక్క అంది. అదుగో నా దగ్గరే నీకు దాపరికమా? ఏం లేకపోతే అట్టా ఎందుకు వడలిన తోటకూరలా వేళ్లాడుతున్నావు? నిజంగా అక్క ఏం లేదు అంటూ స్వప్న ఏడ్చేసింది. అరెరే ఏంటిది? నాగమ్మ చప్పునొచ్చి దగ్గరకు తీసుకుంది. ఏడుపు ఉధృతం తగ్గిన తర్వాత స్వప్న లేచి సరిగ్గా కూర్చుని చీర కొంగుతో కళ్ళు గట్టిగా తుడుచుకుంటూ, ఏం లేదక్క, ఏమిటో జ్ఞాపకం వచ్చింది. దుఃఖం ఆపుకోలేకపోయాను అంది. బుజ్జి నేను సంగతి చెప్పనా? ఏంటి? కేకలేవుగా. నేనా? నిన్న? ఏమిటక్క ఆ మాటలు? ఏమో తల్లి, చనువుగా మాట్లాడుతూనే ఉంటావు, అయినా నీతో సరసంగా మాట్లాడాలంటే భయం వేస్తుంది. పర్వాలేదు చెప్పక్క. బుజ్జి నేను నిన్ను నా స్వంత చెల్లెలుగా చూసుకుంటున్నాను. ఆ చనువుతోనే చెప్తున్నాను. ఏమిటది? బాబిగాడిని ఎట్టాగు దూరంగా ఎక్కడో స్కూల్లో పెట్టావు. నువ్వు దూరంగానే ఉంటున్నావు. వాడెట్టాగు మగపిల్లాడే, బాధేం లేదు. నువ్వు చిన్నదానివి. ఈ వయసు ఎప్పటికి తెల్లారును? ఆడది వయసులో ఉండి ఒంటరిగా ఉండాలన్నా కష్టమే. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. మన పక్క ఊళ్ళో డాక్టర్ గారు లేడు? ఆయనకి ఈ మధ్యనే పెళ్ళాం పోయింది. పిల్లలిద్దరే. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను చేసుకుంటానన్నాడు. నిన్న కబురు చేశాడు. అక్క చూడు బుజ్జి, ఇందులో తప్పేం లేదు. నిన్ను మోసం చేసిన వాడెక్కడో పిల్లా పాపలతో సుఖంగా ఉండే ఉంటాడు. నువ్విట్టా ఎండిన మోడ్లా ఎందుకు ఉండాలి అంటాను. ఒక్కసారి నేనెందుకు చెబుతున్నానో ఆలోచించు. వద్దక్క, అలాంటి మాటల కలలో కూడా ఆలోచించకు. మనిషి ఏ పని చేసినా సుఖం దక్కుతుందనే ఆశతోనే చేస్తాడు. నాకిప్పుడున్న ఈ సుఖం చాలక్క, నన్నిలా ఉండని. నాగమ్మ అది కాదు బుజ్జి అంటూ ఏదో చెప్పబోయింది. కానీ స్వప్న వారిస్తూ దయుంచి నన్నింకేమీ అడక్కు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నాగమ్మ స్వప్న వెళ్ళిన వైపు చూస్తూ అనుకుంది, ఈ పిల్లకి ఇంకేమని చెప్పాలి? ఆ కుటుంబరావుగాడు పాలన చూసిన పిల్లిలా తారట్లాడుతున్నాడు. ఆడవాళ్ళం ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఏమిటో. హాయిగా ఎవరో ఒకరు పంచన పడుంటే ఇట్లాంటి ప్రమాదాలుండవు. డాక్టర్ గారికేం డబ్బున్నవాడు. స్వప్న అది తెలుసుకోవడం లేదే. నాగమ్మకి ఎంతో బాధగా అనిపించసాగింది. స్కూల్ కళకళలాడుతోందని వాడికి కన్నెర్రగా ఉంది. మీరు భయపడటానికి అమ్మగారు మేము లేమా అంటాడు యేసోబు. ఏమవుతుందోనని అనుకోసాగింది. నాగమ్మ భయం వృధా కాలేదు. 4 రోజులు తిరగకుండానే ఆ స్కూల్ ముందు పోలీస్ వ్యాన్ ఆగింది. అందులో యేసోబుతో సహా మరో 3 మందపాలెం వ్యక్తులున్నారు. పోలీసులు స్వప్నను కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ చిన్నపిల్లల వంక పెట్టుకుని నక్సలైట్ల కార్యక్రమం జరుగుతోందని ఈ ఊరు నుంచి ఎవరో ఫిర్యాదు చేశారట. యేసోబు అదేమిటో మాకు తెలియదు మొర్రో అన్నా వాళ్ళు వినిపించుకోలేదు. అసలే రాష్ట్రంలో నక్సలైట్ల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. నాగమ్మ మొత్తుకుంది, శోకాలు పెట్టింది. చివరికి పక్క ఊరి డాక్టర్ గారి సాయంతో వెళ్ళి స్వప్నకి బెయిల్ ఇప్పించి విడిపించి ఇంటికి తీసుకొచ్చింది. నాగమ్మ వాళ్ళు ఇంటికొచ్చేసరికి స్కూల్ తడికెలు పీకేసున్నాయి. యేసోబు తమ్ముడు కొడుకు ఇది చూసి ఉడికిపోయారు. ఈ తతంగమంతా కుటుంబరావే నడిపించాడని వాళ్ళకి తెలుసు. 10 మంది కలిసి వెళ్ళి కుటుంబరావు ఇంటి మీద పడ్డారు. అతని ఇంట్లో సామాన్ ధ్వంసం చేశారు. ఒడ్లు నిలవ చేసిన పురికి నిప్పంటించారు. ఊరంతా అట్టుడికినట్టు ఉడికిపోయింది. కొంతమంది స్వప్నపక్షం వహిస్తే మరికొంతమంది కుటుంబరావు పక్షం వహించారు. స్వప్న ఊర్లో యువకులందరినీ కొంగుకు ముడేసుకుని ఇలాంటి అత్యాచారాలు చేయిస్తోందని కుటుంబరావు మళ్ళీ పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు. స్వప్న తను నిర్దోషినని విన్నపం రాసుకుంటూ సంజాయిషి ఇచ్చింది. కోర్టులో కేసు మొదలైంది. దొంగ వెధవ, కుళ్ళుబోతు వెధవ, ఊరి పిల్లలు బాగుపడుతుంటే చూడలేక ఇలాంటి పని చేశాడు. థూత్. నాగమ్మ కుటుంబరావును చూసి ఉమ్మేసింది. మనం మంచి లాయర్ని పెట్టుకోవాలి అన్నాడు యేసోబు తమ్ముడు. పక్క ఊరి ఆచార్యులు గారి తమ్ముడు మొన్ననే ప్రాక్టీస్ పెట్టాడుగా, అతనికి అప్పగిద్దాంలే అంది నాగమ్మ. అతను కుర్రలాయరు. నాగమ్మ అతన్ని పిలిచి జాగ్రత్తలు చెప్పింది. నేను లా పాస్ అయ్యాను, మీరు నాకేం చెప్పనవసరం లేదు అన్నాడు అతను. బాబు నీకు పుణ్యం ఉంటుంది. ఈ ప్రమాదంలోంచి మమ్మల్ని బయటపడేద్దు.
చచ్చి నీ కడుపున పుడతాను అంది నాగమ్మ. ఆ పని ఏమీ అవసరం లేదు, నేను అడిగిన డబ్బిస్తే చాలు అన్నాడు అతను. నాగమ్మ అతనికి ఖర్చులుంటాయంటే 400 అప్పు చేసి తెచ్చిచ్చింది. కుర్రాడు చాకులా ఉన్నాడు, ఇంగ్లీష్ దంచేస్తున్నాడు. మనం తప్పక గెలుస్తాంలే బుజ్జమ్మ, నువ్వేం భయపడకు అంది నాగమ్మ. సుధీర్ ఆ రోజు ఇంటికొచ్చేసరికి తల్లి నడివయసు గల ఒక బట్టతలాయంతో కూర్చుని మాట్లాడుతోంది. అతను లోపల గదిలోకి వెళ్తుంటే పిలిచింది. సుధీర్, ఈయన కుటుంబరావు గారని మన బుచ్చిప్రసాద్ అన్నయ్య బావమరిది. చూడు, బుచ్చి అన్నయ్య నీకు ఉత్తరం రాసి పంపించాడు అంది. సుధీర్ కుటుంబరావు అందించిన ఉత్తరం తీసుకుని చూశాడు. ఏదో కేసు గొడవ, ఆ కేసుని సుధీర్ని తీసుకోమని రాశాడు ఆయన. మీరు ఆఫీసులో కూర్చుని నా అసిస్టెంట్కి అంతా చెప్పండి, నేను ఇప్పుడే వస్తాను అన్నాడు. కుటుంబరావు తల ఊపి ఆఫీసులోకి వెళ్ళాడు. సుధీర్ బట్టలు మార్చుకుని కాఫీ తాగొచ్చాడు. కుటుంబరావు అప్పటికే కోపంతో అసిస్టెంట్ని పిలిపించాడు. కావలసిన సంతకాలు తీసుకో, కేసు ఫైల్ చేద్దాం అన్నాడు సుధీర్. కుటుంబరావు వెళ్ళబోతూ జేబులోంచి డబ్బు తీసి పక్కకు తిరిగి నోట్లు లెక్కబెట్టి 200 సుధీర్కి ఇవ్వబోయాడు. సుధీర్ తిరస్కరించాడు. ఇప్పుడు కాదులేండి, కేసు గెలిచిన తర్వాత పెద్ద మొత్తమే వసూలు చేస్తాను, ఉంచండి అన్నాడు. అలాగే బాబు, అలాగే కుటుంబరావు చేతులు జోడిస్తూ అన్నాడు. మీరు కేసు తీసుకోవడం అంటే ఇక గెలిచినట్టే అని మా బుచ్చిబాబు చెప్పాడు. నేను చాలా అదృష్టవంతుణ్ణి, తమ దగ్గరకు వచ్చాను. ఇక నిశ్చింతగా ఇంటికి వెళ్ళి నిద్రపోతాను. ఎప్పుడు రమ్మనమని తమరు కబురు పంపితే అప్పుడు తమ దగ్గర రెక్కలు కట్టుకుని వాళ్తాను. సుధీర్ అసిస్టెంట్కి రాసిన నోట్స్ చూస్తూ, ఈ బుజ్జమ్మ ఎవరు అన్నాడు. మా ఊరి మనిషి కాదులేండి, ఎక్కడి నుంచో వచ్చింది. ప్రేమించినవాడు తన్ని తగలేశాట. కొడుకు పుట్టాడు, అయినా భయం ఉందనుకున్నారా? కాస్త కూడా లేదు. అసలు ఆడదానికి పెళ్ళి పెటాకులు అక్కర్లేదు అంటుంది. ఎంత తీయగా మాటలు చెప్తుందనుకున్నారు? ఊళ్ళో వాళ్ళంతా పిచ్చివాళ్ళులా దాని వెంట పడిపోతారు. అందుకే దానికి అంత ధైర్యం. సుధీర్ ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు. కుటుంబరావు గారి మాటలను బట్టి చూస్తే ఈ బుజ్జమ్మ చాలా గడసర్లా ఆరితేరిన మనిషిలా ఉంది. ఆ ఊరి కుర్రాళ్ళ మీద ఆవిడకి చాలా గొప్ప ప్రభావమే ఉండి ఉండాలి. లేకపోతే ఇలా పిచ్చివాళ్ళులా ఇంకోరింటి మీదకి వచ్చి పడరు. వాళ్ళు తన ఇంటిని ఎలా ధ్వంసం చేసింది, ఏ ఏ వస్తువులు ఎలా పగలగొట్టింది ఈయన వివరంగా చెప్పి వ్రాయించాడు. ఇక్కడ కావాలనే కేసు వేస్తున్నాను. ఆ ఊరి నుంచి ఈ ఊరికి తిరిగేసరికి వేధవలకి గుడ్లు వెళ్ళుకొస్తాయి అన్నాడు కుటుంబరావు కసిగా. ఈయన చాలా పెద్ద ఉద్దండుడే అనుకున్నాడు సుధీర్. కుటుంబరావు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన ఇంట్లో ఫోన్ ఉంది, అవసరమైతే ఫోన్ చేయమని చెప్పాడు. ఆయన వెళ్ళిన తర్వాత సుధీర్ అన్నాడు, కొంతమంది వ్యక్తులకి పని ఉండదు. ఇదివరకు ఒక కేసు వచ్చింది. పల్లెటూరులో ఒక బడిపంతులకు ఒక ఆయన, నువ్వు ప్రభుత్వం వారు సరఫరా చేసిన పాల పొడిని పిల్లల పాలకు వినియోగించకుండా అమ్ముకుంటున్నావు, ఇది చాలా ద్రోహం అని ఉత్తరం రాశాట. ఆ టీచర్ ఆయన మీద కేసు పెట్టాడు. అనుకుంటే అనుకున్నాడు, పోనీయండి, కోర్టు కేసు అంటే చాలా ఖర్చులంటే వీల్లేదు, వాడిని కోర్టుకి ఏడవలసిందే, ఎంత డబ్బైనా సరే అన్నాడు. కేసు నడిచింది. ఆ టీచర్కి 2 ఎకరాల పొలం కరిగిపోయింది. ఆ ఉత్తరం రాసిన ఆయనకి 1 గంట జైలు పడింది. అంతే, అలా ఉంటాయి ఈ వ్యవహారాలు అన్నాడు. మనం సలహా చెప్తామనుకో, పసలేని లాయరు అంటారు. 4 రోజులతో తేలేది 4 నెలలు గడిపితే, అమ్మో మన లాయర్ గారు కోర్టులో కేసు కోసం చాలా శ్రమపడ్డారు అని తృప్తి పడతారు. అలా ఉంటుంది వీళ్ళ మనస్తత్వం. ఆయన మాటలు చూడు, వాళ్ళ రోగం కుదిరించడానికి ఇక్కడికి వచ్చి కేసు పెట్టాట. క్రిమినల్ నోటీస్ ఇవ్వాలి, వాళ్ళని హడలగొట్టాలి. కొంతమంది ఈ తిరుగుడు భరించలేక మధ్యలోనే రాజీ పడిపోయి ఇక మన కంటికి కనిపించరు, అదో తరహా అన్నాడు. ఇప్పుడు ఆడపిల్లల గురించి కూడా మనం తక్కువ అంచనా వేయలేకుండా ఉన్నాం సార్. క్రిందటిసారి ఆ భూపాలెం కేసులో మనం చూసిన అమ్మాయి ఎంత అమాయకురాలిలా ఉంది. కేసు బయటపడేసరికి మనం నోళ్లు తెరిచాం. ఆ అమ్మాయి ప్రియుడితో కలిసి ఎంత అవలీలగా భర్తని అత్తని చంపేసింది. అవునన్నట్టు తల ఊపాడు సుధీర్. ఈ పంతులమ్మ కూడా అలాంటి బాపతేదో అయి ఉంటుంది. ఎంతో తెలివితేటలుంటే తప్ప అలా ఊరి మగపిల్లల్ని కొంగు కట్టుకోవడం సాధ్యం కాదు. నిజమే కావచ్చు, ఏదో స్వార్థ చింతన లేకపోతే వయసులో ఉండి చదువుకున్న అమ్మాయి ఆ మారుమూల పల్లెటూరులో ఎందుకుంటుంది అన్నాడు. నిజం సార్ అన్నాడు అసిస్టెంట్. సుధీర్ కేసుకు సిద్ధం చేయాల్సిన విషయాలన్నీ చెప్పాడు. విమల భారంగా ఉన్న పూల జడ ముందుకు పడుతుండగా నుదుటన కళ్యాణ బొట్టుతో పచ్చటి పసుపు తాడుకు మంగళసూత్రాలు మెరుస్తుండగా వంగి సుధీర్ కాళ్ళకు నమస్కరించింది. అరే ఇదేమిటి? సుధీర్ విమలను పట్టి లేవనెత్తాడు.
బావా, నువ్వు నాకు పునర్జన్మను ప్రసాదించావు. అంతేకాకుండా విమల కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. డగ్గుత్తికతో, ఈరోజు నాన్న లేరనే లోటు మినహా నాకు బాధ లేదు. ఇదంతా నీ చలవే. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను అంది. ఏయ్, ఏమిటా మాటలు? సుధీర్ మందలించాడు. నిజం బావా, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. అలా అన్నావంటే నిజంగా నాకు కోపం వస్తుంది. విమల ప్రక్కనున్న వరుడు ప్రసాద్ని చూస్తూ, ప్రసాద్, మా విమి ఉందే, వట్టి పిచ్చిపిల్ల, నువ్వెలా చూసుకుంటావో ఏమిటో అన్నాడు. మీ విమల గురించి మీరేమీ ఆదుర్దా పడనవసరం లేదు. నా ప్రాణంగా చూసుకుంటాను, సరేనా అన్నాడు ప్రసాద్. ప్రసాద్ సుధీర్ తోటి లాయర్గా పనిచేస్తున్నాడు. చాలా యోగ్యుడైన కుర్రాడు. ఇద్దరూ ప్రాణ స్నేహితులు. సుధీర్ విమల్నిచ్చి ప్రసాద్కి వివాహం జరిపించాడు. మొదట ఈ మాట వినగానే అహల్యమ్మగారు చిరాకు పడింది. విమల నా కోడలు అవ్వాల్సిన వ్యక్తిరా అంది. సుధీర్కి తల్లి మనసేమిటో బాగానే తెలుసు. అందుకే అన్నాడు, నీ కోడలైన వ్యక్తి ఈ ప్రపంచంలో లేదమ్మా. ఆ ప్రసంగం ఇక నా ముందు ఎత్తకు అన్నాడు. విమలని అతను ప్రసాద్ గురించి అడిగాడు. నీ ఇష్టం బావా అంది. సుధీర్ వివాహం నిశ్చయం చేశాడు. ఆ రోజున విమల అంది, బావా, నాకు సుస్థి చేసినప్పుడు, మాకు ఇబ్బంది కలిగి నలుగురు కలిసి మమ్మల్ని హేళన చేసి నవ్వినప్పుడు నువ్వు ఆదుకుని కోటగోడలా రక్షణ ఇచ్చినందుకు కృతజ్ఞతగా జీవితాంతం నీ సేవ చేయటానికైనా నీకు భార్యగా అవ్వాలని అనిపించేది. కానీ ఎవ్వరికి తెలిసినా తెలియకపోయినా నాకు నీ మనసు బాగా తెలుసు. నీ జీవితంలోనూ మనసులోనూ స్వప్నకి తప్ప ఇంకెవ్వరికీ చోట్లేదని అర్థం చేసుకున్నాను. ఒక్కొక్కసారి స్వప్నని గుర్తు చేసుకుంటే ఎంతో జాలి వేస్తుంది. ఆ అమ్మాయి నీ భార్య అయ్యి నిన్ను పొందలేని దురదృష్టవంతురాలైందా, లేక దూరం అయినా నువ్వు మర్చిపోలేదు కాబట్టి అదృష్టవంతురాలైందా అనిపిస్తుంది. నీ ఇష్ట ప్రకారమే కానీ బావా, ప్రసాదం చేసుకుంటాను. నీ జీవితానికి వెలుపల నిలబడి నీ సేవ చేసుకుంటాను అంది. సుధీర్ విమలను చేసుకుంటాడని అందరూ అనుకున్నారు. సుధీర్ ఇలా విమలని ప్రసాద్కిచ్చి తనే దగ్గరుండి వివాహం జరిపించడంతో అందరి ఊహలు తారుమారయ్యాయి. అతనిక పెళ్లి చేసుకోడనే సంగతి తెలిసిపోయింది. అహల్యమ్మగారు కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, ఎంతమంది ఒక భార్య పోతే మరో భార్యను తెచ్చుకోవడం లేదు. ఆ పిల్ల ఎక్కడా బ్రతికి ఉన్న జాడ కాన్ రావడం లేదు. వాడు పెళ్లి చేసుకోడు. ఇలా జీవితాంతం వాడు ఒంటరిగా ఉంటుంటే ఆ ఒంటరితనానికి నేను చేసిన తప్పే శిక్ష అయిందని నేను కుమిలిపోతూ ఉండాలి కాబోలు. భగవంతుడా, ఒక్క పిల్లాడు. వాడి కాపురం గురించి నేను ఎన్నో ఊహించుకున్నాను. పిల్లా పాపతో కళకళ్ళాడే వాడి నీడలో నా శేష జీవితం వెళ్ళదీసుకోవాలని ఆశపడ్డాను. ఇలా అయిపోయింది అంటూ బాధపడసాగింది. కొడుకుని ఆవిడ ఈ రోజున ఏమీ అనలేకపోతోంది. ఆవిడ కళ్ళ ముందు ఒక రోజున స్వప్న ఏమైందో తెలియని సమయంలో అతను పెళ్లి చేసుకోనని అన్నందుకు తను ఆవేశపడుతూ, ఎన్నాళ్ళు నిన్నిలా చూస్తూ ఊరుకోమంటావు? నీది ఎంత చిన్న వయసురా, ఇంత పెద్ద అనుభవం ఎందుకు రావాలి? నువ్వు దాన్ని మనసుకు తీసుకోవడమే సరిగ్గా లేదు. సుధీ, నువ్వు తెలియకుండా జీవితాన్ని వృధా చేసుకుంటుంటే నిన్ను కన్న తల్లిగా చూస్తూ ఊరుకోలేనురా. ఆ మాటలకి అతను ఆవేశం బెగపట్టుకున్న స్వరంతో అన్నాడు, కన్న తల్లి. ఆ మాట నీకిప్పుడు గుర్తుకొచ్చిందా అమ్మా? నువ్వు నా కన్న తల్లివేనా? కన్న తల్లివైతే నా మనసు ఎందుకు అర్థం చేసుకోలేదు? అసలు దీనికి అంతటికీ కారణం నువ్వే. నేనెందుకు స్వప్నను పెళ్లి చేసుకున్నానా అని కాస్త నిగ్రహంగా ఆలోచించలేకపోయావు. నేను తొందరపడే మనిషిని కానని, బలీయమైన కారణం లేకుండా ఇలా చేయనని కాస్త అర్థం చేసుకుని ఓపిక పట్టుంటే నేనే నీకంతా చెప్పుండేవాణ్ణి. నువ్వు మామయ్య దగ్గరకు వెళ్ళిపోయావు. నా ముఖం చూడలేదు. నేను చెప్పే మాటలే వినలేదు. నన్ను ఇన్నేళ్లు పెంచావు. నాకు విద్యాబుద్ధులు నేర్పావు. నన్ను నువ్వు అర్థం చేసుకున్నది ఇదేనా అమ్మా? అతని కంఠం వణికింది. కళ్ళల్లో నీటి పొర అడ్డుపడింది. లోకం కంటే ముందుగా నువ్వే నన్ను తిరస్కరించావు, అపార్థం చేసుకున్నావు. నన్ను అర్థం చేసుకోవాల్సిన నువ్వు ముందే వెళ్ళి లోకంతో సమంగా అయ్యావు. పైనుంచి మావయ్యకి వత్తాసులు పలికి నన్ను, స్వప్నని బంధువులు, స్నేహితులు, హితులు వేట కుక్కల్లా మమ్మల్ని తరిమేలా చేసావు. అందుకేగా స్వప్న పారిపోయింది. స్వప్న లోకానికి వెరవలేదు కానీ నీకే భయపడి దూరంగా వెళ్ళిపోయింది. నిన్ను బాధ పెడుతున్నానని అనుకుంది. నాకు నువ్వెంత ప్రాణమో స్వప్నకు తెలుసు. నేను నిన్ను గెలుచుకోలేనని, నీకు నచ్చజెప్పడం అసంభవం అని తెలుసుకుంది. తను దూరం అవ్వడమే పరిష్కారం అనుకుంది. అదే చేసింది. అమ్మా, ఏ మనిషి అయినా జీవితంలో ఒకే ఒకసారి ప్రేమించగలుగుతాడు. ప్రేమ పదే పదే రాదమ్మా. స్వప్నని నేను మర్చిపోలేను. నీకోసం స్వప్న జ్ఞాపకాలు సమాధి చేసి మామూలు మనిషిలా నటిస్తున్నాను.
ఈ నటన నా జీవితాంతం కొనసాగాల్సిందే. నేను బ్రతకాలంటే స్వప్న రావాలమ్మా, స్వప్న రావాలి. అది అసంభవం అని నీకు నాకు కూడా తెలుసు. అమ్మా, దయించి ఇక ముందెప్పుడూ నా పెళ్లి గురించి ఎత్తకు. నేను ఆవేశంతో ఏదో అన్నానని నువ్వు బాధపడే స్థితి తీసుకురాకు చేతులు జోడిస్తూ అన్నాడు. శంకు ఎవరో వచ్చారని చెప్పగానే అతను వెళ్ళిపోయాడు. అహల్యమ్మగారు అక్కడున్న కుర్చీలో కూలబడింది. సుధీర్ మాటలు బాకుల్లా ఉన్నాయి. అవి తీవ్రంగా బాధ పెడుతున్నాయి. కానీ అతనన్న ప్రతి మాట నిజమే. తను నిజంగా కన్న తల్లి అయితే వాడి అండను నిలబడాల్సింది. కన్న కొడుకు కంటే అన్నగారే ముఖ్యం అనుకుంది. ఆనాడు అన్నగారి కోసం భర్తని తెలియకుండా దూరం చేసుకుంది. ఈ రోజున కొడుకు విషయంలో కూడా మళ్ళీ అదే జరిగింది. ఆవిడ ఏడవసాగింది. భగవంతుడా, ప్రపంచంలో ఏ స్త్రీకి ఇలాంటి విషమ పరిస్థితి రానియవద్దు. నా తెలివి తక్కువతనం, మూర్ఖత్వం వాడి ఆనందాన్ని బలిగొన్నాయి. నిజమే, వాడన్న ప్రతి మాట నిజమే. నేను తల్లిగా ఆలోచించలేకపోయాను. ఈనాడు నేను అభిమానించిన అన్నయ్య కానీ, నేను గౌరవించిన సంఘం కానీ కనీసం నా కోసమైనా వాడిని క్షమించలేదు. ఒక హంతకురాలు మెళ్ళలో తాళి కట్టాడనే ఆగ్రహంతో వాడి మనసుని ఎన్ని రకాలుగానో హింసించింది. అందుకే ఈనాడు అహల్యమ్మగారు కొడుకు తన పెళ్లి చేసుకోవాల్సిన విమలని స్వయంగా దగ్గరుండి ఒక తోబుట్టువులా విమల వివాహం జరిపిస్తూ ఉంటే ఆమె బాధపడటం లేదు. కొడుక్కి ఏది ఆనందమో అదే తన ఆనందం కూడా అని భావించసాగింది. కుటుంబరావు వచ్చాడు. ఆయన వెంట పెద్ద గులాబీ దండ, తళతళ్లాడే చెంకి చుట్టింది తీసుకొచ్చాడు. అతిథులందరూ ఆయన వధూవరుల కోసం ఆ దండ తెచ్చాడని భావించారు. కానీ కుటుంబరావు దండ 2 చేతులతో పట్టుకుని సరాసరి సుధీర్ దగ్గరికి వెళ్ళి అతని మెడలో వేసి చేయి పట్టి ఊపుతూ, లాయర్ గారు, మనం కేసు గెలిచాం అన్నాడు. అతని పక్కనున్న సుధీర్ అసిస్టెంట్ చెప్పాడు, మనం కుటుంబరావు గారి కేసు గెలిచాం. ఆ స్కూల్ పెట్టిన జాగా ఈయన పరమైంది. ఆ పంతులమ్మకి, ఆ 4 మగపిల్లలకి జైలు శిక్ష పడింది. ఈరోజు కోర్టులో ఆ కేసు తీర్పు చెప్పే రోజు. కానీ విమల పెళ్లి మూలంగా సుధీర్ కోర్టుకు వెళ్ళలేదు. అసిస్టెంట్స్ని పంపించాడు. ఈ కేసు గెలుస్తామని అసిస్టెంట్స్తో సహా ముందరే జోస్యం చెప్పారు. ఎందుకంటే అవతల న్యాయవాది కుర్రకారు మనిషి, అనుభవం లేదు. అతనే తికమకపడుతూ మాట్లాడుతున్నాడు. కుటుంబరావు చెప్పలేని ఆనందంతో జేబులో నుంచి పర్స్ తీసి సుధీర్కి అందిస్తూ, ఈరోజు నా జన్మలో మరపురాని రోజు, ఇదిగో మీ ఫీజు అన్నాడు. సుధీర్ ఆ డబ్బు తీసుకోలేదు. దూరంగా ఉన్న ఒక మధ్య వయస్కురాలైన లావాటి స్త్రీని లక్ష్మీబాయమ్మ గారు అని పిలిచాడు. ఆవిడ, ఏం సుధీర్ అంటూ వచ్చింది. ఇదిగో మీ అనాథ శరణాలయానికి నా తరపున విరాళం తీసుకోండి అన్నాడు. ఈమె లక్ష్మీబాయమ్మ గారని అనాథ శరణాలయం సెక్రటరీ అంటూ కుటుంబరావు గారికి పరిచయం చేశాడు. అంత డబ్బు విరాళం అనేసరికి కుటుంబరావు ముఖం వెలవెలాబోయింది. చేతిలో డబ్బు వంక ఆవిడ ముఖం వంక మార్చి మార్చి చూశాడు. ఇవ్వలేక ఇస్తున్నట్లుగా ఇచ్చాడు. సుధీర్ అన్నాడు, లక్ష్మీబాయమ్మ గారు, విషయం ఏదైనా కానివ్వండి, తప్పు చేసిన వ్యక్తి కావచ్చు. ఈరోజు ఒక ఆడపిల్లకి నా మూలంగా శిక్ష పడింది. దానివల్ల వచ్చిన డబ్బు అది. ఈ డబ్బు మూలంగా మరో 4 అనాథ బాలికలకు ఉపకారం జరిగితే నాకు తృప్తిగా ఉంటుంది. మీరు చల్లగా 100 ఏళ్లు బ్రతకాలి అంది లక్ష్మీబాయమ్మ. విమల అత్తవారింటికి వెళ్ళిపోతుంది. డాక్టర్ గారు పెళ్లికి రాలేదేం బావా? ఆయన ఊర్లో లేరు విమల. కాలు నొప్పిగా ఉంటే కేరళలో వైద్యం చేయించుకోవడానికి వెళ్ళారు. 2 నెలలైంది. తగ్గిందిట, వచ్చేస్తానని వ్రాశారు. ఈరోజు ఆయన ఇక్కడుంటే నాకెంతో సంతోషంగా ఉండేది. మేనమామ భార్య సుధీర్ చేతులు పట్టుకుంటూ కన్నీళ్లతో అంది, నాయనా సుధీర్, విమలని మళ్ళీ మనిషిని చేశావు. పెళ్లి కూతురుగా అత్తవారింటికి పంపిస్తున్నావు. ఆయన పోయిన తర్వాత ఇలాంటి రోజు నా జన్మలో వస్తుందని కలలో కూడా అనుకోలేదు అంది. మన చేతిలో ఏం లేదత్తయ్యా, అంతా ఆ పైవాడిదయ్యా అన్నాడు అతను. నవల పేరు ప్రేమ సింహాసనం. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 16వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4కి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.